హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ మాధవి. వెల్కమ్ టు ద అక్కిమామ్స్ ఛానల్. ఈరోజు అయితే మీకు ఎమ్మీ టేస్టీ ఫిష్ ఫ్రై అయితే చూపించాలనుకుంటున్నాను. దానికి ఏంటంటే మనము ఫిష్ మంచిగా క్లీన్గా వాష్ చేసుకొని మంచిగా ఒక నిమ్మ చెక్క కొంచెం సాల్ట్ వేసుకొని నీట్గా అయితే వాష్ చేసుకొని తీసుకోవాలండి. తర్వాత మనకు బియ్యం పిండి స్కిప్ చేయొచ్చు. నువ్వు అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా కొంచెం క్రిస్పీగా తినాలనిపించింది అనుకో, ఏదైనా ఒకటి కార్న్ఫ్లోర్ కానీ బియ్యం పిండి కానీ యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా వస్తుంది. నీకు అవసరం ఉంటే వేసుకోవాలి, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. అది నీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది. దానికి మనము కారము, ఉప్పు, పసుపు అవన్నీ టేస్ట్కి తగినట్టుగా, సప్పగా తినాలనుకుంటే కొంచెం తక్కువ అట్లా టేస్ట్ అడ్జస్ట్ చేసుకుంటూ మీకు తగినట్టు వేసుకొని మనమైతే ఏదైతే ఫిష్ ఉన్నాయో వాటికి కాట్లు పెట్టిన వాటికి మసాలా మంచిగా దట్టించాలి. దానికి మసాలా మొత్తం మంచిగా కొంచెం ఆయిల్ కొంచెం వాటర్ మిక్స్ చేసుకొని మంచిగా ఆ పేస్ట్ని మసాలా అనేది ఫిష్కి మంచిగా పట్టించి కాసేపు ఒక 5 or 10 minutes పక్కకు పెట్టుకొని తర్వాత స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ పోసుకొని, ఎక్కువ అవసరం లేదండి, మరీ డీప్ ఫ్రై అంటే కూడా బాగుండదేమో, అందుకే నేను లైట్ ఆయిల్ తీసుకున్నా. ఒక 3 spoons తీసుకున్నా, చాలు, సరిపోతుంది, మంచిగా ఫ్రై అయిపోతాయి. మనం తవా ఫ్రై కూడా చేయొచ్చు, కాకపోతే దానికి కొంచెం టైం టేకాను, 15 minutes అలా పడుతుంది. దీనికైతేనేమో అటు నుంచి 5 minutes, ఇటు సైడ్ నుంచి 5 minutes తిప్పేసుకుంటే ఒక 10 minutesలో మనకు రెడీ అయిపోతుంది. అందుకే నేనైతే కొంచెం ఎక్కువ అనేం కాదు, కొంచెం 3 spoons ఆయిల్ తీసుకొని చేసుకుంటున్నాను. ఒక్క 5 minutesకి మీడియంలో పెట్టి ఫ్రై చేస్తే ఒక 5 minutesకి అయితే ఇలా కుక్ అయిపోయిందండి. మంచిగా ఫ్రై అయింది కదా, మంచిగా రోస్ట్ అయింది కదా, ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి, అసలు చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా, బాగుంది. మీరు కూడా అందుకే చేసుకొని తినండి, ఇట్లా ట్రై చేయండి. అట్లనే లోపల ఉన్న మసాలా కూడా మంచిగా కుక్ అయ్యేటట్టు, మంచిగా రోస్ట్ అయ్యేటట్టు తిప్పుకుంటూ ఆ ఫిష్ని తిప్పుకుంటూ ఫ్రై చేస్తూ అట్లా కాల్చుకోండి, చాలా బాగుంటుంది. ఇట్లనే కాదు, ఫుల్ ఫిష్ అనే కాదు, మామూలుగా ఫిష్ పీసెస్ అయినా కూడా ఇట్లనే బాగుంటాయి. ఇట్లా కాకపోతే తవా ఫ్రై అంటేనేమో కొంచెం టైం టేకాను. ఇట్లా ట్రై చేసి చూడండి, ఇట్లా కూడా సూపర్ ఉంటాయి. ఆయిల్ ఫుడ్ అని కాదు, ఎప్పుడు తింటున్నామా, రోజు కాకుండా ఎప్పుడు ఒకసారి తినాలనిపించి తినాలండి. ఎందుకంటే ఉన్నది ఒక్కటే జిందగీ, ఉన్న జీవితాన్ని ఇలా ఆస్వాదించాలి, అంతే. తినాలి, అప్పుడప్పుడే కదా తినేది. ఇలాంటి రెసిపీస్ మరెన్నో మీతో షేర్ చేస్తాను. ఓకే, ఉంటాను మరి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.